ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ యొక్క రహస్యం తెలియకపోతే మీ యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోయినట్లే. రథోత్సవంలో ఆ జగన్నాథుడిని చూడటంతో పాటు ఆయన రథం తాడును తాకడం, లాగడం కోటి జన్మల పుణ్యఫలం. ఎందుకంటే ఆ తాళ్లను తాకితే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి. ఈ యాత్రలో సాక్షాత్తు ఆ పరమాత్ముడు కదిలే 3 దివ్య రథాలకు కట్టే 6 పొడవైన తాళ్లకు ప్రత్యేకమైన దైవిక పేర్లు ఉన్నాయి. జగన్నాథుడి నందిఘోష రథం తాడును శంఖచూడుడు అని, బలరాముడి తలధ్వజ రథం తాడును వనూలి అని, సుభద్రాదేవి దర్పదలన రథం తాడును స్వర్ణచూడ అని పిలుస్తారు. ఇవి కేవలం తాళ్ళు కావు, సాక్షాత్తు సర్పరాజుల స్వరూపాలు. అందుకే పూరి వెళ్ళినప్పుడు ఎంత రద్దీ ఉన్నా సరే లక్ష్మీ నరసింహుడి సాక్షిగా ఆ రథం తాడును ఒక్కసారైనా తాకి తీరాలి. ఒకవేళ ఆ పవిత్ర తాడును ముట్టుకోకుండా వెనక్కి వస్తే మీ పూరి యాత్ర పూర్తి కానట్లే లెక్క అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ అద్భుత వేడుకలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులు అవ్వండి. ఈ అద్భుతమైన సమాచారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్.